42% రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మేము సీఎం యాదవ్ అన్న గారికి కూడా వేదిక మీద కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పుడు మేము అధికారం రాగానే మాట తప్పము మడమ తిప్పము, మేము 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. సరే, ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు కూడా మేము సామాజిక న్యాయం ద్వారానే ఈ బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అతను కూడా మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది. యావత్ బీసీలు తెలంగాణలో గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఢిల్లీలో మరి అక్కడక్కడ రాహుల్ గాంధీ గారు తమ్ముడు కూర్చోండి ఓట్ చోరీ అని చెప్పి మొత్తం దేశమంతా తిరిగి అంటా ఉన్నారు. మరి ఓట్ చోరీ అంటున్న రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ గద్దెనెక్కిరు కదా, ఎందుకు పార్లమెంట్ లో ఇక్కడ రిజర్వేషన్ల చోరీ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో కులగణ లెక్కలు బయట పెట్టరు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లరు, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారు తప్ప బీసీ రిజర్వేషన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడింది కేంద్ర నాయకత్వం మీద. ఎందుకంటే ఓటుకు నోటు కేసు భయం. ఎందుకంటే ఎక్కడ ఓటుకు నోటు కేసు తీసుకొచ్చి నా మెడగులుతారు అని చెప్పి ఓటుకు నోటు కేసు భయంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో సైలెంట్ అయిపోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆటలు ఆడుకోవడానికి శాఖ మంత్రి ఉంటది, పాటలు పాడుకోవడానికి శాఖ మంత్రి ఉంటది, అన్నిటికీ ఒక శాఖ మంత్రి ఉంటది. కానీ 79 స్వతంత్ర భారతదేశంలో 70 కోట్ల బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉండదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏంది మీరు ఇచ్చే బడ్జెట్ ఏంది, మీరు ఇచ్చే స్కీములు ఏంది, మీరు ఇచ్చే మాకు మంత్రిత్వ శాఖలు ఏంది? కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నరేంద్ర మోడీ బీసీ అని చెప్పి బీసీని పెడితే అయిపోతుందా? ఒక వంట మనిషి ఒట్టించినట్టు మాత్రాన అందరికీ ఒట్టించినట్టేనా? మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్లు కావాలన్నా, లేకపోతే రిజర్వేషన్లు న్యాయబద్ధంగా కావాలన్నా, 9వ షెడ్యూల్లో చేర్చాలన్నా, ఏది కావాలన్నా ఒక విగ్రహం అనేది ఉండాలంటే ఒక మంత్రిత్వ శాఖ అనేది ఉండాలి. ఎందుకంటే మన గోడి చెప్పుకోవాలన్నా, మన బాధ చెప్పుకోవాలన్నా, మన వినతి చెప్పుకోవాలన్నా కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేనిదే ఒక్క అడుగు కూడా ముందు జరగదు. ఎందుకంటే క్రిమిలేరు పెట్టి ఉద్యోగాలకు అన్యాయం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుంది. బేటీ పడావో బేటీ బచావో అంటారు, కానీ ఎక్కడ బేటీ చదువుకుంటారు? 2 లక్షల ఫీజు ఉంటే, ఇంజనీరింగ్ ఫీజు ఉంటే బేటీ ఎట్లా చదువుకుంటుంది, ఏ విధంగా చదువుకుంటారు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు దేశం అగ్రరాజ్యంగా కావాలన్నా, పక్క దేశాలతో పోటీ పడాలన్నా పెద్ద పెద్ద విగ్రహాలు కడితేనో లేకపోతే ఏది కడితేనో దేశం అగ్రరాజ్యంగా కాదు. ఒక పాఠశాలలు కడితే దాన్ని డిజిటల్ క్లాస్గా చేస్తే ఒక అగ్రరాజ్యంగా అవుతుంది, ఒక మహిళ చదువుకుంటే అగ్రరాజ్యంగా అవుతుంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎగ్జిట్ చేసే విధంగా డ్రోన్ షో చేస్తా అంటారు. డ్రోన్ షోలు మాకెందుకు? దానివల్ల ఉపయోగం ఏంది? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా మాకు డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేసినట్టే, టాయిలెట్లు కట్టుంటే ఈరోజు దేశం గర్వపడేది. కానీ కొన్ని లక్షల కోట్లు, మాకు వేల కోట్లు వృధా చేసుకుంటా డ్రోన్ షోలు అనుకుంటా, అందాల పోటీలు అనుకుంటా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులు ఒక పక్కన రిజర్వేషన్లు రాక మీరు 42% రిజర్వేషన్లు ఇచ్చేయండి అడుగుతున్నా. గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా బీసీలే స్థానిక సంస్థల్లో 50% పైగా బీసీలే పోటీ చేస్తారు, గెలుస్తారు. మీరు ఇచ్చేదేందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా. ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాకు రిజర్వేషన్ తగ్గించుంటే ఎందుకు ప్రజాప్రతినిధులు మాట్లాడతలేరు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీ మాట చెల్లదా? ఈరోజు మేము రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఫుట్బాల్ ఆడికి మెస్సీని తీసుకొచ్చినప్పుడు వస్తారు, కానీ ఎందుకు బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడరు? అప్పుడు జొమాటోలో ఎంప్లాయీస్ తోటి, అందరు ఎంప్లాయీస్ తోటి మీరు మాట్లాడారు. ఈరోజు నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మీరు అప్పుడు జొమాటో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి హామీ ఇచ్చింది కదా, ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా మెస్సీతో ఆటలు ఆడుకొని పారిపోయినావు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పార్లమెంట్ లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన చోట మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి మేము చేస్తామని చెప్పి పాదయాత్ర చేస్తే ఎవరు నమ్ముతారు నెక్స్ట్ టైం మిమ్మల్ని? ఇప్పటికే బీసీలందరూ చైతన్యవంతం అవుతారు. మొన్నటికి మొన్న బంద్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలను ఒకటి చేసినాం. అరే మాకు అర్థం కాదు, అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో మద్దతు తెలుస్తారు, కానీ బీసీ బిల్లు ఆమోదం కాదు, రిజర్వేషన్లు కావు, ఏం కావు.
ఏంది డ్రామాలు నాటకాలు, ఈ రక్తమరుతులు ఈరోజు యువకులను అందరినీ అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తా ఉన్నాయి, అన్ని గమనిస్తా ఉన్నాం. ఎలక్షన్ ముందుకు మాత్రం సీఎం క్యాండిడేట్ పిఎం క్యాండిడేట్ ప్రకటిస్తారు, కేవలం బీజేపీ లీడర్ కూడా ఇస్తలేరు. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారి అన్ని రాష్ట్రంలో అగ్గి పుట్టించాలి. ఈ కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టండి. ఇదొక భాగం అయితే ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ చేసినామో అదే విధంగా కొన్ని లక్షలాది మంది మన బీసీ నాయకులను తీసుకొచ్చి, ఎందుకంటే గ్రామాలలో ఎవరైనా పిలిపిస్తే కదిలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని చెప్పి గ్రామాలలో సిద్ధంగా ఉన్నారు. ఒక పిలుపుని ఇవ్వండి, ఎక్కడిదక్కడ రాష్ట్రానికి ఒకసారి రావాలి. ఒక గొల్లకుర్మ వాళ్ళేమో డోలు కొట్టుకుంటూ పోతే కొడుకులు ఒక్కొక్కరు షేక్ కావాలి. మా ఒడ్డర్ నాయకులని ఒక గన్ను తీసుకొని పట్టుకొని వస్తాం, అందరు తీసుకొని వస్తాం. ఒక్కొక్కరు వచ్చి కుల వృత్తులు తీసుకొచ్చుకొని కుల వృత్తులు ముందు నడుస్తుంటే గవర్నమెంట్ షేక్ కాదా అని చెప్పి అందరినీ అడుగుతా ఉన్నా. అదే విధంగా మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎర్రచట్టం అన్న ఒక మంచి పని చేస్తా ఉన్నాడు, అందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తా ఉన్నారు. అన్న మీరు ముందు నడవండి, అందరినీ వేదిక మీదకి తీసుకురండి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మీటింగ్లు కాదు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, ఏదైనా హైవే దిగ్బంధము లేకపోతే పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ కార్యక్రమము మా విద్యార్థి సంఘం నుంచి మీరు ఏ పిలుపునిచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని వేల మందిని తీసుకురావడానికి మీరు ప్లాన్ చేయండి అన్న. పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.